హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్స్. ఈరోజు ఏంటంటే నేను చుక్కకూర చికెన్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ మీ అందరికీ కూడా పరిచయం చేద్దామని చేస్తున్నాను. ఓకేనా? ఓకే, చుక్కకూర చికెన్కి ముందుగా కావాల్సింది 3 కట్టలు చుక్కకూర తీసుకున్నాను అండి నేను. తర్వాత 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. 1/2 కేజీ చికెన్కి 3 కట్టల చుక్కకూర, కొన్ని ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకే, తయారు చేసేటప్పుడు ఉప్పు కారం చెప్తానమాట. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వేసుకుందాం. స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టేసుకున్నా. ఇది కొంచెం వేడయ్యేదాకా అవుద్దాం. ఓకే, గిన్నె మంచిగా వేడైంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇట్లా పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్లు వేసుకుందాం ఆయిల్. చాలు. దీంట్లోనే ఇప్పుడు మనం మంచి ఆయిల్ కూడా వేడిగానే ఉంది, గిన్నె బాగా వేడైంది అనమాట. ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని ఇవి మంచిగా రంగు వచ్చేదాకా ఒకసారి చుక్కకూర చికెన్ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఓకే, 2 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, చూద్దాం. ఒకసారి కలిపేస్తాం. మంచిగా వేగినాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా నేను ఇప్పుడే దీన్ని మిక్సీ పట్టిన అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా చుక్కకూర, దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇది మంచిగా దగ్గరికి అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసుకున్నాము. ఇది దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు అయిపోయింది. ఒకసారి ఇప్పుడు దీంట్లోనే మనం చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడే చికెన్ కూడా నేను ఒక 1/2 కేజీ తీసుకున్నా. మంచిగా కలిపేసుకోండి. చుక్కకూర మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా. దీంట్లోనే మనం ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా వేసేసుకుందాం. అట్లాగే ఒక చెంచా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడే మనం పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం మంచిగా చూసి వేసుకొని నేను ఒక 2 చెంచాలే వేసుకుంటున్నా. కావాలంటే తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం చికెన్ని. మూత పెట్టేసుకుందాం. ఓకే, 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కారం, ధనియా పొడి వేసేసుకుందాం. 1 2 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. తర్వాత
ధనియా పొడి 1 చెంచా కలిపేసుకుంటే మంచిగా వాసన అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. కర్రీ కారం కొంచెం పచ్చివాసన వేయదాకా అట్లా మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో కొన్ని. ఇప్పుడు మూత పెడుతున్నా ఒక 2 నిమిషాలు. కారం పచ్చివాసన 5 నిమిషాలు అయింది. ఆయిల్ కూడా మంచి ఎంత బాగా సపరేట్ అయింది చూసిరా, అట్లా అవ్వాలన్నమాట. ఇప్పుడు కలుపుకొని ఇందులోనే కొన్ని నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే మనకి ముక్క ఉడకాలి కదా. కొన్ని చాలు. ఇవన్నీ నీళ్ళన్నీ కూడా దగ్గరకు వచ్చేయాలి, అంతవరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టినాం అనుకో అయిపోతుంది. టేస్టీ గోంగూర 5 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం. చాలా బాగా అయింది. చూసిరా ఎంత మంచిగా ఉడికిపోయింది కదా చికెన్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే చుక్కకూర చికెన్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. తెలంగాణ స్పెషల్ ఛానల్ నాది. నేను ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. సూపర్ వచ్చింది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో.